హలో ఎవ్రీవన్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు టైం కాంప్లెక్సిటీ ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్వ్యూయర్ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూయర్ దగ్గరికి ఇద్దరు క్యాండిడేట్స్ వచ్చారు ఇంటర్వ్యూ కోసం. ఇద్దరికి సేమ్ క్వశ్చన్ ఇచ్చారు. సమ్ క్యాండిడేట్ ఏ ఏమో కోడ్ ఏ రాశాడు, క్యాండిడేట్ బి ఏమో కోడ్ బి రాశాడు. ఈ రెండు కోడ్స్ అన్ని టెస్ట్ కేసెస్ ని పాస్ అవుతుంది, హిడెన్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ ఈ రెండు కోడ్స్ ని ఎలాగ కంపేర్ చేయాలి, ఈ రెండిట్లో ఎవరు బెస్ట్ రాశారు అని మనకి ఇంటర్వ్యూయర్ ఎలా కంపేర్ చేస్తాడంటే, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి ఈ రెండింటిని జడ్జ్ చేస్తాడు. మరి ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కోడ్ ఏ 1.5 సెకండ్స్ తీసుకుంది ఎగ్జిక్యూషన్ కోసం, కోడ్ బి 2 సెకండ్స్ తీసుకుంది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ కోసం. ఇప్పుడు కోడ్ ఏ టైం కాంప్లెక్సిటీ 1.5 సెకండ్స్ అనాలా, అండ్ కోడ్ బి టైం కాంప్లెక్సిటీ కూడా 2 సెకండ్స్ అని చెప్పాలా? అంటే ఒకవేళ మనం టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు టైం టేకెన్ బై ఆల్గరిథమ్ టు ఎగ్జిక్యూట్ అని మనం డిఫైన్ చేసాం. అలాగే అనుకుందాం. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, ఒక ఆల్గరిథం కంప్లీట్ గా రన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటే అదే దాని టైం కాంప్లెక్సిటీ అని అనుకుందాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రెండు సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2. ఈ సిస్టంలో i3 ప్రాసెసర్ ఉంది, ఈ సిస్టంలో i7 ప్రాసెసర్ ఉంది. ఈ సిస్టంలో జస్ట్ 4 GB ర్యామ్ ఉంది, ఈ సిస్టంలో 32 GB ర్యామ్ ఉంది. మనం సేమ్ కోడ్ని ఈ సిస్టంలో రన్ చేసాం, సేమ్ ఏ కోడ్ని ఈ సిస్టమ్ 2లో కూడా రన్ చేసాం. ఇందులో రన్ చేస్తే ఇది 1.5 సెకండ్స్ తీసుకుంది అనుకుందాం, ఇందులో రన్ చేస్తే 0.5 సెకండ్సే తీసుకుంది. సో మన డెఫినేషన్ ఏంటి? టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు టైం టేకెన్. బట్ ఈ టైం టేకెన్ అనేది డిపెండ్స్ ఆన్ సిస్టమ్, మారిపోతుంది. నువ్వు ఏ సిస్టంలో రన్ చేస్తే ఆ టైం కాంప్లెక్సిటీ మారిపోతుంది. అలా మారిపోకూడదు కదా, సేమ్ ఉండాలి. ఇప్పుడు ఒకరికి ఒక ఆన్సర్, ఇంకొకరికి ఇంకో ఆన్సర్ రాకూడదు. సో టైం కాంప్లెక్సిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు టైం టేకెన్ అన్నమాట. అది ఎప్పటికీ కాదు. టైం కాంప్లెక్సిటీ విల్ నెవర్ బి ఈక్వల్ టు టైం టేకెన్ టు ఎగ్జిక్యూట్ ద ఆల్గరిథం. ఒకవేళ ఓకే సరే, టైం కాంప్లెక్సిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు టైం టేకెన్. మరి టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సో యాక్చువల్గా టైం కాంప్లెక్సిటీని ఎలా డిఫైన్ చేస్తారంటే, టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఎట్ విచ్ టైం టేకెన్ ఇంక్రీజెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్పుట్ సైజ్. అంటే మనం ఇన్పుట్ సైజ్ని పెంచుతూ ఉంటే టైం టేకెన్ ఎలా చేంజ్ అవుతుంది. మనం ఇన్పుట్ సైజ్ ఎక్స్ పెంచితే టైం టేకెన్ కూడా ఎక్స్ యూనిట్స్ పెరుగుతుందా, లేకపోతే ఎక్స్ స్క్వేర్ యూనిట్స్ పెరుగుతుందా? ఈ రేట్నే మనం టైం కాంప్లెక్సిటీ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎగ్జాంపుల్తో బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేమ్ సిస్టమ్ 1 ఉంది, సిస్టమ్ 2 ఉంది. సిస్టమ్ 1 i3 4 GB ర్యామ్, సిస్టమ్ 2 ఏమో i7 32 GB ర్యామ్. సేమ్ కోడ్ని రన్ చేసాం. ఇక్కడ మన ప్రీవియస్లో రాసిన కోడ్ ఏ, ఇక్కడ కూడా మనం ప్రీవియస్లో రాసిన కోడ్ ఏని రన్ చేస్తున్నాం. ఈ సిస్టంలోనేమో ఇన్పుట్ సైజ్ 10 ఇస్తే టైం టేకెన్ 2 యూనిట్స్ అనుకుందాం, అండ్ ఇన్పుట్ సైజ్ 20కి టైం టేకెన్ 4 యూనిట్స్, ఇన్పుట్ సైజ్ 30కి టైం టేకెన్ 6 యూనిట్స్ అనుకుందాం, అండ్ 40కి 8 యూనిట్స్. ఇప్పుడు మనం ఒక లైన్ గీస్తే ఆర్ ప్లాట్ గీస్తే ఇన్పుట్ సైజ్ వర్సెస్ టైం టేకెన్, మనకి ఇట్లా లీనియర్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. సో కోడ్ ఏ అనేది సిస్టమ్ 1లో లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్పుట్ పెంచుతూ ఉంటే టైం టేకెన్ కూడా లీనియర్గా ఇంక్రిమెంట్ అవుతా ఉంది. అందుకే కోడ్ ఏ లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటాం. సేమ్ ఒకవేళ మనం సిస్టమ్ 2లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 10 ఇన్పుట్కి 1 సెకండ్ తీసుకుంది అనుకుందాం, 20 ఇన్పుట్కి ప్రీవియస్ డేమో 4 సెకండ్స్ తీసుకుంది, ఇది 2 సెకండ్స్ తీసుకుంది అనుకుందాం. 30 ఇన్పుట్ సైజ్కి 3 సెకండ్స్, 40 ఇన్పుట్ సైజ్కి 4 సెకండ్స్. ఇప్పుడు మనం ఒక లైన్ గీసుకుంటే వీటికి ఇక్కడ కూడా మనకి లీనియర్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. ఇక్కడ ఈ యాంగిల్ వేరవ్వచ్చు, అంటే చేంజ్ అయ్యే రేట్ వేరుండొచ్చు, బట్ మొత్తానికైతే లీనియర్గానే చేంజ్ అవుతుంది కదా. ఎంత ఇంక్రిమెంట్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ద చేంజింగ్ ట్రెండ్ ఈజ్ లీనియర్. అందుకే మనకి ఈ సేమ్ కోడ్ డిఫరెంట్ సిస్టమ్స్లో లీనియర్ వేగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మన డెఫినేషన్ కన్సిస్టెంట్గా ఉంది. మనం ఏ సిస్టంలో రన్ చేసినా టైం కాంప్లెక్సిటీ లీనియర్ అని చెప్పవచ్చు. డిపెండ్ ఆన్ సిస్టమ్ టైం కాంప్లెక్సిటీ మారట్లేదు ఇప్పుడు. ఒకవేళ మన టైం టేకెన్ అండ్ ఇన్పుట్ సైజ్ గ్రాఫ్ ఇలా లీనియర్గా ఉంటే దాన్ని మనం లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటాం. ఒకవేళ సేమ్ గ్రాఫ్ ఇట్లా కాన్స్టెంట్ ఉందనుకోండి, అంటే ఇన్పుట్ చేంజ్ అయినా కూడా టైం కాంప్లెక్సిటీలో ఏం చేంజ్ రావట్లేదు, అది కాన్స్టెంట్ ఉంది, ఆ ఆల్గరిథంని కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఆల్గరిథం అంటాం. ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉంటే క్వాడ్రటిక్ వేలో, అంటే టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎన్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంటే దాన్ని క్వాడ్రటిక్ టైం కాంప్లెక్సిటీ అంటాం. దాని గ్రాఫ్ ఇలా వస్తుంది. ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉంటే దాన్ని లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ అని అంటాం. సో
బేస్డ్ ఆన్ మనం ఇన్పుట్ అండ్ టైం కాంప్లెక్సిటీ గ్రాఫ్ కూడా ఒక ఆల్గరిథం టైం కాంప్లెక్సిటీ అని మనం చెప్పేయచ్చు. మనం టైం కాంప్లెక్సిటీని 1 సెకండ్ అని, 2 సెకండ్ అని సెకండ్స్‌లో రిప్రజెంట్ చేయొద్దు అని తెలుసుకున్నాం. సో, ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం టైం కాంప్లెక్సిటీని మరి ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇంటర్వ్యూయర్‌కి ఎలా చెప్పాలి మనం టైం కాంప్లెక్సిటీ? దానికోసమే మనం బిగ్ ఓ నోటేషన్స్‌ని వాడతాం. బిగ్ ఓ నోటేషన్‌ని ఎలా రాస్తారంటే టిపికల్‌గా క్యాపిటల్ ఓ రాసి పారాంథసిస్‌లో టైమ్ టేకెన్ యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ రాయాలి మనం. ఈ టైమ్ టేకెన్ యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. మీకు చాలా క్లియర్ అయిపోతది. ఇక్కడ ఒక కోడ్ స్నిప్పెట్ తీసుకుంటా నేను. ఇక్కడ రాసిన సింపుల్ కోడ్‌కి మనం టైమ్ కాంప్లెక్సిటీ కనుక్కోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్. ఇనీషియల్‌గా మనం x 1 రాస్తున్నాం. దీనికి 1 యూనిట్ ఆఫ్ టైమ్ అవుద్ది. సో, మన టైమ్ కాంప్లెక్సిటీలో 1 యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ ఫర్ లూప్‌కి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడ రాసిన ఫర్ లూప్ మనకి i 1 నుంచి n అంటే ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. అది ఓకే. ఇప్పుడు ఈచ్ లూప్‌లో మనకి ఎన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకటేమో n ఉందా చూస్తది ఒక ఆపరేషన్. దాని తర్వాత ప్రింట్ హలో సెకండ్ ఆపరేషన్ అవుతది. దాని తర్వాత xని బై 1 ఇంక్రిమెంట్ చేస్తది. అది థర్డ్ ఆపరేషన్. మళ్ళీ ఫైనల్‌గా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐని ప్లస్ ప్లస్ చేస్తది. సో, ఈచ్ లూప్‌లో మనకి 4 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ కంప్లీట్ ఫర్ లూప్ ఏమో n టైమ్స్ రన్ అవుతది. సో, మనమేం చెప్పొచ్చు కంప్లీట్‌గా ఫర్ లూప్‌లో 4n ఆపరేషన్స్ జరుగుతాయి. ఈ ఫర్ లూప్ వల్ల మనకి 4n ఆపరేషన్స్ జరిగినాయి. 4n యూనిట్స్ ఆఫ్ టైమ్ కన్జ్యూమ్ అవుతది. అది ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్‌గా మనకేం జరుగుతుంది? ప్రింట్ x అని చేస్తున్నాం. దీనికి మనం 1 యూనిట్ ఆఫ్ టైమ్ అవుద్దనుకోవచ్చు. ప్లస్ 1. సో, మన ఫైనల్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ 4n ప్లస్ 2 అని చెప్పొచ్చు. ఇదే మన అక్యురేట్‌గా చెప్పాలంటే ఇది మన బిగ్ ఓ నొటేషన్ అవుతది టైమ్ కాంప్లెక్సిటీకి. కానీ ఇలా పెద్ద కోడ్స్‌కి మనం ఈచ్ లైన్ ఎన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఈచ్ ఫర్ లూప్‌లో ఎన్ని ఆపరేషన్స్ ఇంటర్నల్‌గా జరుగుతున్నాయి, ఇవన్నీ కాలిక్యులేట్ చేయాలంటే మన లైఫ్ కాంప్లెక్స్ అవుతది. అలా కాకుండా బిగ్ ఓ నొటేషన్‌ని సింపుల్‌గా చేయడానికి మనం ఒక 3 రూల్స్‌ని ఫాలో అవ్వచ్చు. ఆ రూల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ రూల్ వచ్చేసి ఇగ్నోర్ కాన్స్టెంట్స్. సెకండ్ రూల్ ఇగ్నోర్ లోవర్ డిగ్రీ వాల్యూస్. థర్డ్ రూల్ వచ్చేసి ఆల్వేస్ కన్సిడర్ వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ. ఈ రూల్స్ ఏంటో ఇన్ డెప్త్‌గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇగ్నోర్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? అసలు కాన్స్టెంట్స్‌ని నేను ఎందుకు ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నా? ఏంటంటే మనకి ఒక ర్యాండమ్ కోడ్‌కి మనం సేమ్ ఇలా ఇంతకుముందులాగానే టైమ్ కాంప్లెక్సిటీ యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ కాలిక్యులేట్ చేయడానికి ట్రై చేసాం. దానికి మనకేమొచ్చిందంటే సమ్ 3n² ప్లస్ 2n ప్లస్ 5 అని వచ్చింది. జనరల్‌గా మనం టైమ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బిగ్ నంబర్స్ ఉన్నప్పుడే చేస్తాం. లైక్ 10⁻5, 10⁻6 ఇలాంటి నంబర్స్‌కే చేస్తాం. n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంటే ఆల్మోస్ట్ అన్ని టైమ్ కాంప్లెక్సిటీస్ లేకపోతే ఆల్మోస్ట్ అన్ని అల్గోరిథమ్స్ సేమ్ వే బిహేవ్ చేస్తాయి. మనం చేసే టైమ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ n ఈక్వల్స్ టు వెరీ లార్జ్ నంబర్స్‌కి మాత్రమే. సో, ఈ కేస్‌లో మనం ఒకవేళ n ఈజ్ ఈక్వల్స్ టు 10⁻5 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 10⁻5 అయితే ఇదెంత అవుతది? 3 ఇంటూ 10⁻10 ప్లస్ 2 ఇంటూ 10⁻5 ప్లస్ 5. ఇప్పుడు 10⁻10కి 5 యాడ్ చేస్తే ఏమైనా వాల్యూలో చేంజ్ ఉంటదా? చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అది. సో, మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఈ 5ని ఇగ్నోర్ చేయొచ్చు. 10⁻10కి 5ని యాడ్ చేసినా చేయకున్నా ఫైనల్ వాల్యూలో పెద్ద డిఫరెన్స్ రాదు. ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. సో, మనం ఏం చెప్తామంటే ఒకవేళ మన ఫంక్షన్‌లో కాన్స్టెంట్స్ ఉంటే ఆ కాన్స్టెంట్స్‌ని ఇగ్నోర్ చేసేయొచ్చు. రాయాల్సిన అవసరం లేదు. మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ ద సేమ్ వే మనకి సెకండ్ రూల్ ఏం చెప్తుంది? ఇగ్నోర్ ద లోవర్ డిగ్రీ వాల్యూస్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3n² చూస్తే దీని డిగ్రీ ఎంత? డిగ్రీ అంటే ఏంటి? పవర్ ఆఫ్ n. సో, అదేమో 2 ఉంది. ది- దీని డిగ్రీ 1 ఉంది. సో, సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే మనం 2nని కూడా ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్తుంది. ఎందుకో చూద్దాం. సేమ్ 3n² ప్లస్ 2n ఉంది. ఇప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనం 10⁻5 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ 3 ఇంటూ 10⁻10 ప్లస్ 2 ఇంటూ 10⁻5 ఉంది. 10⁻10 ఈజ్ ఎ వెరీ బిగ్ నెంబర్. దానికి 10⁻5 యాడ్ చేయడం కూడా నెగ్లిజిబులే. ఇది ఇది ఆల్మోస్ట్ దేనికి ఈక్వివలెంట్ అంటే మనకి ఒక 1,00,000 ఉంటే దానికి ప్లస్ 1 యాడ్ చేసినట్టు. తేడా ఉందా? లేదు. 1,00,000కి ప్లస్ 1 యాడ్ చేసినా చేయకపోయినా ఆల్మోస్ట్ నంబర్ సేమ్ ఉంటది. సో, మనం
ఈ నెంబర్స్ని లోవర్ డిగ్రీస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇగ్నోర్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఫంక్షన్ 3n² ప్లస్ 2n ప్లస్ 5 ఉంటే దాని టైం కాంప్లెక్సిటీ డైరెక్ట్గా 3n² అని రాయొచ్చు. ఇక్కడ మనం కావాలంటే ఇంకా మనం జనరిక్గా చెప్పాలంటే ఈ 3ని కూడా ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా ఇది ఆర్డర్ ఆఫ్ n² అని చెప్పేయచ్చు. ఒకవేళ మనకి కొంచెం అక్యురేట్గా ఇవ్వాలంటే 3n² అని చెప్పొచ్చు, బట్ అంత అవసరం లేదు. జనరల్గా నేనైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూలో n² అని చెప్పేస్తా, అది యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ మనకి ఫంక్షన్ టైమ్ కాంప్లెక్సిటీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ n సమ్ n³ 3 ప్లస్ n² 2 ప్లస్ n ఇలా ఉందంటే ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత n³. ఇది ఒక్కటి తీసుకొని మనం మిగతావన్నీ ఇగ్నోర్ చేయొచ్చు. డైరెక్ట్గా n³ 3 అని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం n³ దీన్ని మనం టైం కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n³ అని చెప్పేయచ్చు. ఇది కరెక్ట్ ఆన్సరే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. n ప్లస్ n⁴ ప్లస్ n² ఉంది. అంటే ఒక ర్యాండమ్ ఫంక్షన్కి మనం టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వచ్చింది. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, డైరెక్ట్ n² ని ఇగ్నోర్ చేసేసి బిగ్ O ఆఫ్ n⁴ అంటే దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n⁴ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఫంక్షన్ని చేస్తే మనకి సమ్ n² ప్లస్ 100 ఉంది. 100 స్టెప్స్ ఉన్నాయి, n² ఉంది. దీన్ని ఇక్కడ 100ని కూడా మనం డైరెక్ట్ ఇగ్నోర్ చేయొచ్చు. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత బిగ్ O ఆఫ్ n². ఇలా మనం లోవర్ డిగ్రీస్ని కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇవి రెండు రూల్స్ ఓకే. ఈ రూల్ ఏంటి, వర్స్ట్ కేస్ కన్సిడర్ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఏంటి అసలు. మనకి జనరల్గా 3 టైం కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఒకటేమో బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ, యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ, వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అని ఉంటుంది. ఒక కోడ్ స్నిప్పెట్ చూద్దాం, మీకు సింపుల్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్న కోడ్ని అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఇక్కడ మనం ఒక అరే క్రియేట్ చేస్తున్నాం ఆఫ్ సైజ్ 20. ఆ అరేలో 1 to 20 ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఆ ఇన్పుట్ తీసుకొని టార్గెట్ అనే వేరియబుల్లో సేవ్ చేసుకుంటున్నాం. ఈ ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, జావాలో అయితే స్కానర్ యూజ్ చేస్తాం, C++లో అయితే సిఇన్, సిలో అయితే స్కాన్ఎఫ్, అలా అవి యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ తీసుకుంటాం యూజర్ నుంచి, అది ఓకే. అరే సైజ్ 20 ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ రాస్తున్నాం. ఆ ఫర్ లూప్ ఐ నుంచి 20, అరే సైజ్ 20 కాబట్టి ఐ నుంచి 20 ఐటరేట్ చేస్తూ, ఒకవేళ మనం ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ అంటే యూజర్ మనకు ఒక టార్గెట్ వేరియబుల్ ఇస్తాడు. ఆ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే మనం ఒక ఓకే ప్రింట్ఎఫ్ ఫౌండ్ అని చెప్పేసి బ్రేక్ చేస్తున్నాం. అంటే మనం ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ అరేలో ఉందో లేదో చెక్ చేస్తుంది అంతే. ఎలా చెక్ చేస్తుంది, 1 by 1 చెక్ చేస్తుంది. 0 నుంచి n-1 వరకు చెక్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే ఒకవేళ మనకి యూజర్ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇస్తే, అంటే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా, టార్గెట్ ఈక్వల్ టు 1 అవుతే డైరెక్ట్గా ఐ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏ ఆఫ్ 0 ఎంత 1. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, డైరెక్ట్గా మనం ప్రింట్ ఫౌండ్ చేసి బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేస్తే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం డైరెక్ట్గా మనం. అంటే ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది, ఓన్లీ 1 టైం రన్ అయింది. డైరెక్ట్గా మనకు ఫస్ట్ ఎలిమెంటే టార్గెట్కి ఈక్వల్ అయిపోయింది, మనం ఫౌండ్ అని చెప్పేసినాం, బ్రేక్ చేసేసినాం. సో ఇది మనకి బెస్ట్ కేస్ సినారియో అనమాట. బెస్ట్ కేస్ సినారియోలో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది, జస్ట్ ఆర్డర్ ఆఫ్ 1. అంటే ఫర్ లూప్ మొత్తం రన్ అవ్వలేదు, n టైమ్స్ రన్ అవ్వలేదు, ఓన్లీ 1 టైమే రన్ అయింది. దీన్నే మనం బెస్ట్ కేస్ సినారియో అన్నాం. వర్స్ట్ కేస్ సినారియో ఏంటి, ఒకవేళ మనకి యూజర్ టార్గెట్ కానీ సమ్ 22 లేకపోతే సమ్ 100 ఇచ్చిండు అనుకో, మనం ఏం చేస్తాం, అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తాం. A0 ఈక్వల్ టు 100, A1 ఈక్వల్ టు 100, ఇలా మనం అరే మొత్తం చెక్ చేస్తాం. మనకి అరేలో 100 లేదు కాబట్టి మనం ఒక్కసారి కూడా ప్రింట్ ఫౌండ్ అని ప్రింట్ చేయం, బ్రేక్ కూడా చేయం. ఈ ఫర్ లూప్ టోటల్గా n టైమ్స్ రన్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10,000 అయితే 10,000 టైమ్స్ రన్ అవుతుంది. ఒకవేళ మనం అరేలో లేని ఎలిమెంట్ ఇస్తే, అరేలో లేని ఎలిమెంట్ ఇస్తే అసలు ఇది బ్రేక్ అవ్వదు కదా, అరే మొత్తం చెక్ చేస్తుంది, ఏం ప్రింట్ అవ్వదు. సో n టైమ్స్ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇది మన వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే జస్ట్ బెస్ట్ కేస్ ప్లస్ వరస్ట్ కేస్ డివైడెడ్ బై 2. మీన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ అండ్ వరస్ట్ కేసే యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ. రూల్ ఏం చెప్తుందంటే ఆల్వేస్ కన్సిడర్ ద వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటుంది. మనం ఇప్పుడు బెస్ట్ కేసులో O1 తీసుకుంటుంది కదా, మనం ఇంటర్వ్యూయర్కి దీని టైం కాంప్లెక్సిటీ O1 అని చెప్పకూడదు, దీని టైం కాంప్లెక్సిటీ ON అని చెప్పాలి. ఎందుకు మనం వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఆల్గరిథం రాస్తే లేకపోతే మనం ఏమన్నా సిస్టమ్ డిజైన్ చేస్తే మనం దేన్ని మైండ్లో ఉంచాలంటే వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో కూడా మన సిస్టమ్ బెస్ట్గా పర్ఫామ్ చేయాలి.
వర్స్ట్ కేస్ సినారియోలో కూడా మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అదే మనకు కావాలి. అంటే కొన్ని బెస్ట్ కేస్ సినారియోస్లో మంచిగా వర్క్ చేసి వర్స్ట్ కేస్ సినారియోస్లో మరీ ఘోరంగా టైం తీసుకుంటే గుడ్ సిస్టమ్ కాదు. మనం ఒక ఆల్గరిథంని బెటర్ ఆల్గరిథం అని ఎప్పుడు అంటామంటే వర్స్ట్ కేస్ సినారియోలో కూడా అది బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే ఆ ఆల్గరిథం బెటర్ ఆల్గరిథం అవుతుంది. సో మనం అందుకే ఎప్పుడైనా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీనే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 3 రూల్స్ చూసాం కదా. మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసిన టైం కాంప్లెక్సిటీ దగ్గరికి వెళ్దాం. ఈ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 4n+2 కదా. ఇది వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీయా? అవును. మనం ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది అనుకున్నాం. ఇది వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీయే. అండ్ మనం కాన్స్టెంట్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు అనుకున్నాం. అండ్ ఈ మల్టిప్లయర్స్ కూడా. సో డైరెక్ట్ మనం ఇది ఆర్డర్ ఆఫ్ 4n+2 బదులు ఆర్డర్ ఆఫ్ n అని రాయొచ్చు. డైరెక్ట్ గా దీన్ని లీనియర్ టైం కాంప్లెక్సిటీ అనొచ్చు. మనం 4ని 2ని ఈ రెండు కాన్స్టెంట్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాం. డైరెక్ట్ గా ఆర్డర్ n అని రాస్తున్నాం. ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. మనం త్రూఅవుట్ దిస్ కోర్స్ చాలా ఆల్గరిథమ్స్ చూస్తాం. ఆ ఆల్గరిథమ్స్ లో కూడా మనం ప్రతి ఆల్గరిథమ్ కి టైం కాంప్లెక్సిటీ నేను డిరైవ్ చేసి చూపిస్తా. సో ఇప్పుడే అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ కొన్ని బేసిక్స్ చూద్దాం. మళ్ళీ మనం ఆల్గరిథమ్స్ నేర్చుకుంటుంటే ప్రతి ఆల్గరిథమ్ కి నేను టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా డిరైవ్ చేయాలో నేర్పిస్తా. ఇక్కడ రాసిన కోడ్ కి మనం టైం కాంప్లెక్సిటీ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏముంది, ఒక ఔటర్ ఫర్ లూప్ ఉంది మనకి. అదేమో i=1 to n వరకు రన్ అవుతుంది. ఈ ఫర్ లూప్ లో ఒక నెస్టెడ్ ఫర్ లూప్ కూడా ఉంది. అది j=1 to n వరకు రన్ అవుతుంది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ కనుక్కోవడానికి ఫస్ట్ మనం i=1 ఉన్నప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? j=1 to n. j=1 2 3 సో ఆన్ అప్ టు n టైమ్స్ రన్ అవుతుంది. i=2 ఉన్నప్పుడు మళ్ళీ j=1 j=2 j=3 సో ఆన్ అప్ టు n. i=3 ఉన్నప్పుడు కూడా మనకి సేమ్ 1 2 3 సో ఆన్ అప్ టు n టైమ్స్ రన్ అవుతుంది. అలాగే మనకి i=n ఉన్నప్పుడు సేమ్ j=1 2 3 సో ఆన్ అప్ టు n టైమ్స్ మనకి ఈ 2 ఫర్ లూప్స్ రన్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనం టోటల్ గా ప్రింట్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అంటే i=1 ఉన్నప్పుడు లోపల ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి n ప్లస్ మళ్ళీ i=2 ఉన్నప్పుడు లోపల ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. i=3 ఉన్నప్పుడు మళ్ళీ n టైమ్స్ రన్ అవుతుంది. సో ఆన్ అప్ టు i=n ఉన్నప్పుడు కూడా n టైమ్స్ రన్ అవుతుంది. ఇది కంప్లీట్ గా ఇవన్నీ ఎన్స్ ఉన్నాయి మనకి. అంటే మనకి ఏమవుతుంది, n ఇంటూ n² టైమ్స్ మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n² అని రాయొచ్చు, వేర్ n ఇస్ ద ఇన్పుట్ సైజ్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఔటర్ ఫర్ లూప్ లో i ఏమో 1 to n వరకు రన్ అవుతుంది. బట్ ఇన్నర్ ఫర్ లూప్ లో j ఏమో 1 to i వరకు మాత్రమే రన్ అవుతుంది. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసాం j=1 to n వరకు ఉంటే దాని టైం కాంప్లెక్సిటీ n² అయింది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. i=1 ఉన్నప్పుడు j=1 to 1 వరకు రన్ అవుతుంది. అంటే j వాల్యూస్ ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు i=2 ఉన్నప్పుడు j=1 and 2 ఉంటుంది. సో j 1 and 2 రన్ అవుతుంది. i=3 ఉన్నప్పుడు j వాల్యూ 1 2 3 వరకు రన్ అవుతుంది. ఎందుకంటే j<= i ఉండాలి కాబట్టి. i=4 ఉన్నప్పుడు 1 2 3 4 టైమ్స్ j లూప్ రన్ అవుతుంది. అలాగే i=n అయినప్పుడు j n టైమ్స్ రన్ అవుతుంది. 1 2 3 సో ఆన్ అప్ టు n వరకు రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుందో చూద్దాం. i=1 ఉంటే ఓన్లీ 1 టైం ప్రింట్ అవుతుంది. j ఓన్లీ 1 కాబట్టి. i=2 ఉన్నప్పుడు 2 టైమ్స్, i=3 ఏమో 3 టైమ్స్, i=4 4 టైమ్స్, సో ఆన్ అప్ టు i=n ఉన్నప్పుడు n టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇది 1 + 2 + సో ఆన్ అప్ టు n సమ్మేషన్ కాబట్టి దీని ఫార్ములా n ఇంటూ n+1 డివైడెడ్ బై 2, ఈ సమ్మేషన్ ఫార్ములా. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇది కూడా స్మాల్ n రాద్దాం. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే n²/2 ప్లస్ n/2 అయింది. కానీ మనకు తెలుసు మనం లోవర్ వాల్యూస్ ని కాన్స్టెంట్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా దీని కాంప్లెక్సిటీ కూడా n² అని రాయొచ్చు. ఈవెన్ దో మనం j=n టైమ్స్ వెళ్ళకపోయినా మనకి టైం కాంప్లెక్సిటీ n² వచ్చింది. అంటే ఏంటి, మనం ఇన్పుట్ 5 టైమ్స్ ని ఇంక్రీజ్ చేస్తే టైం టేకెన్ 25 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆర్డర్ n² లో ఉంది. సేమ్ ప్రీవియస్ది కూడా మనం ఇన్పుట్ సమ్ 5 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే టైం టేకెన్ 25 టైమ్స్ ఇంప్రూవ్ అవుద్ది. మనం ఇన్పుట్ 10 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే టైం టేకెన్ 100 టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది అనమాట. మనం ఇప్పటివరకు బిగ్ ఓ నోటేషన్ గురించి చూసాం కదా. అలాగే తీటా నోటేషన్ ఉంటుంది, ఒమేగా నోటేషన్ కూడా ఉంటుంది. బిగ్ ఓ నోటేషన్ ఏమో అప్పర్ బౌండ్స్ కోసం యూజ్ చేస్తాం ఆర్ వర్స్ట్ కేస్ సినారియోస్ కోసం యూజ్ చేస్తాం.
ఒమేగా నొటేషన్ అంటే లోవర్ బౌండ్స్ కోసం రిప్రజెంట్ చేస్తారు. సేమ్ బెస్ట్ కేస్ కోసం రిప్రజెంట్ చేస్తారు. అండ్ థీటా అంటే యావరేజ్ కేస్ కోసం రిప్రజెంట్ చేస్తారు. కానీ మనకి థీటా నొటేషన్ అండ్ ఒమేగా నొటేషన్ అవసరం లేదు. ఇంటర్వ్యూలో అందరూ బిగ్ ఓ నొటేషనే అడుగుతారు. వరస్ట్ కేస్ కాంప్లెక్సిటీ కావాలి మనకి. సో మీరు ఇవి 2 ఇంటర్వ్యూస్ కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చూద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా సేమ్. ఒక కోడ్ మనకి 32 కేబీ ఆఫ్ మెమరీ తీసుకుంటే దీన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ అంటామా? లేదు. ఎందుకంటే ఇది కూడా సిస్టమ్ డిపెండెంటే ఉంటుంది. సమ్ సిస్టమ్ ఏలో ఇంటీజర్ 4 బైట్స్‌లో సేవ్ అవ్వచ్చు. బట్ సమ్ సిస్టమ్ బిలో ఇంటీజర్‌ని అది 16 బైట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. అది చెప్పలేం. అది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ కంపైలర్. ఒక కంపైలర్ ఏమో 4 బైట్ కంపైలర్ ఉంటది. 16 బైట్ కంపైలర్స్ ఉంటాయి. 32 బైట్ కంపైలర్స్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ కంపైలర్ మనకి మెమరీ చేంజ్ అవుతా ఉంటది. సో, మనం స్పేస్‌ని గూడా బిగ్ ఓ నొటేషన్‌తోనే రిప్రజెంట్ చేస్తాం. ఎలాగంటే స్పేస్‌లో 2 టైప్స్ ఆఫ్ స్పేసెస్ ఉంటాయి. ఒకటేమో ఇన్‌పుట్ స్పేస్, ఇంకొకటి ఆక్సిలరీ స్పేస్ ఉంటది. ఈ 2 కలిపితేనే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ. ఇన్‌పుట్ స్పేస్ అంటే సింపుల్. మనకి ఫంక్షన్‌కి కావాల్సిన ఇన్‌పుట్‌ని మనం ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాం, అది ఇన్‌పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ కిందకొస్తది. ఆక్సిలరీ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఎక్స్‌ట్రా స్పేస్ క్రియేట్ చేస్తున్నామా, మన కాంపిటీషన్ కోసం మనం ఒకవేళ అరే క్రియేట్ చేసినా, లేకపోతే కొత్త వేరియబుల్స్ క్రియేట్ చేసినా, అదేమో ఆక్సిలరీ స్పేస్ కిందకెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకొక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఇన్‌పుట్ n అండ్ x తీసుకుంటుంది అనుకుందాం. సో, ఇవి 2 n అండ్ x ఇన్‌పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ అన్నమాట. ఇది సమ్ కాంప్యుటేషన్ చేస్తదనుకుందాం. సమ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ కంప్యూట్ చేస్తది. కంప్యూట్ చేసి ప్రింట్ సి చేస్తున్నాం మనం. సో, దీని ఆక్సిలరీ స్పేస్ సి. ఎందుకంటే మనం కాంప్యుటేషన్ కోసం ఒక ఎక్స్‌ట్రా స్పేస్ క్రియేట్ చేసినాం. ఒక ఎక్స్‌ట్రా వేరియబుల్ క్రియేట్ చేసినాం సి అని. సో, ఈ సి ఆక్సిలరీ స్పేస్, ఎన్ అండ్ ఎక్స్ ఏమో ఇన్‌పుట్ స్పేస్. కంప్లీట్‌గా మనం 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం గదా! సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 3. మనం దీన్నే ఆర్డర్ ఆఫ్ 1 గూడా అనుకోవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా అరే క్రియేట్ చేస్తున్నామనుకో, ఇంటీజర్ అరే ఏ ఆఫ్ సైజ్ n క్రియేట్ చేస్తున్నామనుకో, ఊరికనే మన కాంపిటీషన్ కోసం జస్ట్ ఒక అరే క్రియేట్ చేసినాం ఆఫ్ సైజ్ n. ఇప్పుడు దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుద్ది? మనం ఆర్డర్ n అవుతది. ఎందుకంటే మనం ఆర్డర్ ఆఫ్ n అరే క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ మనం 2 మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తే ఆఫ్ సైజ్ n క్రాస్ n దీని కాంప్లెక్సిటీ n స్క్వేర్ అవుతది. మనం ఇలాంటివి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం నెక్స్ట్ ఆల్గోరిథమ్స్‌లో. ఇప్పుడే మనం ఇన్ డెప్త్ స్పేస్ కాంప్లెక్సిటీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.